వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాసుడి. విజయ్ దేవరకొండకి షాక్ ఇచ్చిన రష్మిక మందన. అంటే టాలీవుడ్ లవ్ బర్డ్స్ అనగానే మనకు చాలామంది గుర్తొస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు విజయ్, రష్మిక గురించి మనం కనుక చూసినట్లయితే ముందుగా గతంలో కూడా మనకు అనుష్క అలాగే ప్రభాసు వీళ్ళు పేర్లు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా పబ్లిక్‌గా వచ్చేవి. వీళ్ళిద్దరు లవ్‌లో ఉన్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని రకరకాలైనటువంటి చాలామంది చాలా రకాలైనటువంటి పబ్లిసిటీలు, రూమర్స్ అయితే వచ్చాయి. కాకపోతే వాళ్ళెప్పుడు గూడా పబ్లిక్‌గా తిరగలేదు. ఇప్పుడు కానీ విజయ్, రష్మిక మాత్రం తమ ప్రేమను బయట పెట్టకుండా రిలేషన్‌లో ఉన్నారు. కానీ వాళ్ళ పేర్లు చెప్పలేం అని గూడా అంత సైలెంట్‌గా వెకేషన్‌లకు, పార్టీలకు తిరుగుతూ ప్రతిసారి మీడియా ముందు అడ్డంగా బుక్ అయిపోతూ ఉంటారు. కానీ ఈసారి ఇద్దరు ఇప్పటివరకు గూడా రష్మికను ప్రేమిస్తున్నానని విజయ్ కానీ, నేను విజయ్‌ని ప్రేమిస్తున్నానని రష్మిక మాత్రం ఎక్కడా గూడా చెప్పలేదు. అయితే తాజాగా విజయ్‌కి రష్మిక బ్రేకప్ చెప్పినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి సామాజిక మాధ్యమాల్లో. అయితే ఈ వార్తకు ప్రధాన కారణం రష్మిక పెట్టినటువంటి పోస్టే అని గూడా చెప్తున్నారు. మరి ఇంతకీ రష్మిక తన సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ ఏంటయ్యా అనేది గనక మనం చూసినట్లయితే, ఇక్కడ కలర్ టీ షర్ట్ వేసుకున్నటువంటి ఆ ఫోటో షేర్ చేసిందామె. అయితే ఆ ఫోటో పైన కైండ్‌నెస్ అని రాసి ఉంది. అలాగే ఆ ఫోటో కింద ఇప్పటివరకు ఇప్పటి రోజుల్లో చాలామందికి దయ అనేది కూడా తగ్గిపోయిందనేసి కూడా చెప్పుకొచ్చింది. నేను మాత్రం అందరితో దయతోనే చూస్తాను. మీరు కూడా అందరిపైన దయ చూపించండి. ఒకరిపైన ఒకరు దయతో మెలగండి అంటూ కూడా రాసుకొచ్చింది. ఇక రష్మిక పెట్టినటువంటి పోస్ట్ విజయ్ దేవరకొండ గురించి అనేది కూడా చాలామంది అయితే గుసగుసలాడుకుంటున్నారు. దానికి గల కారణం ఏంటంటే రీసెంట్‌గా రష్మిక, విజయ్‌లకు సంబంధించినటువంటి ఒక వీడియో నెట్టింట బాగా వైరల్‌గా మారింది. ఆ వీడియో ఏమిటంటే రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఇద్దరూ కలిసి ఒక జిమ్ నుండి బయటకు వచ్చారు. అయితే ఆ ఇద్దరూ కలిసి జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేశాక విజయ్ ముందుగా వచ్చి కారెక్కారు. కానీ ఆ తర్వాత నడవలేని స్థితిలో ఉన్నటువంటి రష్మికను కనీసం పట్టించుకోకుండా విజయ్ ప్రస్తావించడం అంటే ఇక్కడ ప్రస్తావించడంతో చాలామంది నెటిజన్లు విజయ్ ప్రవర్తన పైన కూడా విమర్శలు చేశారు. నడవలేని స్థితిలో ఉన్నటువంటి రష్మికను కనీసం పట్టించుకోకపోవడం లేదు కానీ ట్రోల్స్ చేశారు. అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో పైన రష్మిక పెట్టినటువంటి పోస్టు లింక్ చేస్తూ విజయ్ దేవరకొండ నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి రష్మిక పైన కనీసం దయ చూపించకుండా పట్టించుకోలేదని కాబట్టి ఆ ఉద్దేశంతోనే రష్మిక ఈ దయ పేరు వచ్చేలా కూడా పోస్ట్ పెట్టింది అని చాలామందైతే అనుకుంటున్నారు. అంటే విజయ్ దేవరకొండ అనే పేరులో కూడా ఆమె ఆ విధంగా పెట్టిందనే ఒక ఉద్దేశంతోనే. అంతేకాకుండా ఈ వీడియోతో రష్మిక విజయ్‌కి బ్రేకప్ చెప్పింది కావచ్చు అని కూడా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని కావచ్చు ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ ప్రచారంలో నిజమెంతుందో తెలియాలంటే వీరిద్దరూ ఎవరో ఒకరు స్పందించి వారు చెప్పేదాకా ఈ వార్తలో ఎటువంటి వాస్తవం లేదని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఇకనైనా వీరికి సంబంధించి లవ్‌లో ఉన్నారా? బ్రేకప్‌గా చెప్పుకొని విడిపోయారా? లేదా ఈ బ్రేకప్ అంతా కూడా ఉత్తదేనా? వీళ్ళు స్నేహంగా ఉన్నారా? అనేది కూడా తెలియాలంటే మరి కొన్ని రోజులు చూడాల్సిందే. లేదా వారు ఎప్పుడైతే దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తారో అప్పటి వరకు కూడా ఇవన్నీ ఊహాగానాలుగా సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వార్తలు చక్కెర కొడుతూనే ఉంటాయి. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమన్నా కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.